నమస్తే. సుమన్ టీవీ సమర్పిస్తున్నటువంటి పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. మీ ఇద్దరి మధ్య సంబంధం ఏంటండి? భార్య భర్త. మరి ఎందుకు సపరేట్ గా కూర్చున్నారు? సపరేట్గా ఉంటే సందేహం పడతా ఉంది, నా మీద సందేహం పడతా ఉంది. దూరంగా ఉంటే తగ్గుతుందనా? ఎందుకు అనుమానిస్తావమ్మా అతన్ని? నేను అనుమానించట్లేదు, తనే నన్ను అనుమానిస్తుంటాడు. లేదు మేడం, అనుమానిస్తూ ఉంటుంది. కలిసి ఉన్నారా? ఏమైనా గొడవ దూరంగా ఉంటున్నారా? కలిసే ఉన్నా మేడం. కలిసే విజయవాడ నుంచి వచ్చారా? విజయవాడ నుండి కలిసి వచ్చి ఇక్కడ మాత్రం వేరే వేరే సోఫాల్లో కూర్చున్నారా? కస్టమర్లు ఫోన్ చేసినా సరే ఎవరితో ఎవరితో డౌట్ ఈ అమ్మాయితో మాట్లాడుతున్నావా? లేదు మేడం, అదొక మీరు doubt చేస్తాను. కోవికెళ్ళి అనుమానం పడతారు. ఎవరు పక్కన ఒక అమ్మాయి, పక్క నుంచి ఒక అమ్మాయి వచ్చినా అనుమానం పడుతుంటారు. ఒక పెద్ద ఆంటీతో మాట్లాడినా నాదే తప్పు అంటారు. అసలు ఫోన్లు అక్కర్లేదయ్యా. మా చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళు అగ్గిపెట్లు గుర్తుందా? తాడు కట్టుకుని. ఫోన్ లేకపోతే నాకు కష్టం సార్. అసలు ఆఫీసులో ఫోన్ చేస్తా ఉంటారు. ఆవిడ అంటది నువ్వు అనుమానం, నువ్వేమో ఆవిడ అనుమానం. తనే నా మీద అనుమానిస్తుంది. ఏంటి సినిమా చూపిస్తుందా నీకు? సినిమా చూపిస్తా ఉంటది. బాబోయ్, ఇప్పుడు మీ ఇద్దరు రీసెర్చ్ చేయాలి మేము. సెల్ ఫోన్ కూడా టూ మచ్ లేదు. అసలు తన మగవాడు కాబట్టి ఎలా పోయినా పర్లేదులే, నాకు ఇంటికి వచ్చి బాగా చూసుకుంటే ఎలా పోయినా పర్లేదు అంటాడు. అటే వెళ్ళిపోతాడు. ఇప్పుడు అబ్బో, ప్రతి సెల్లోని బూతు బొమ్మలే చూపిస్తూ ఉంటారు. ఎలాగొండాలి, అలాగొండాలి, ఎలా చెయ్యాలి, అలా చెయ్యాలని. సో ఇక్కడ మీరు ఎవరి కాళ్ళు ఏమంటున్నారంటే అవతలోళ్ళే మమ్మల్ని అనుమానిస్తున్నారు, మేము అవతలోళ్ళని అనుమానించట్లేదు అని. మనం చాలా ఇబ్బంది పెడుతున్నారు మేడం. ఏ విషయం మీద ఇబ్బంది? టార్చర్ పెడతారు, సిగరెట్లతో ఎక్కడ పెడతాడు. లేదు మేడం, అన్ని అబద్ధాలు మేడం. అవును మేడం. కదా అయినా కానీ ఏంటమ్మా దశల వారిగా చెప్తూనే ఏంటమ్మా. ఫస్ట్ ఏమొచ్చి అనుమానం అన్నావు, తర్వాత ఏమొచ్చి విడాకులు అంటున్నావు, ఇప్పుడు ఏమొచ్చి సిగరెట్లతో కాలుస్తాడు. ఫస్ట్ సిగరెట్లో కాల్చడం మొదలు పెడితే కనుక బాగుండేది. వెనక నుంచి వస్తున్నావు ఏంటి? చిన్న యాక్సిడెంట్ అయింది సార్ నాకు. ఇక్కడ తలకు తగిలిందా? వాళ్ళకి ఇక్కడ వెనకతల తగిలింది. అప్పుడు కానించి మరి తన అమ్మ సో నాన్నలు అక్కడి నుంచి గతం అంతా మర్చిపోయావా? ఇంటికంతా కట్టగల పోయేస్తారు. అప్పుడన్నా గతం అది మ్యారేజ్ అయ్యాక పిల్లలు కాదమ్మా, కొన్ని విషయాలు కొంతమంది వ్యక్తులే గుర్తులేరట, అన్ని గుర్తున్నాయంట మిగతావి. నువ్వు చెప్పిన మాకేమీ పెద్దగా నమ్మకం కలగట్లా. మీ పెళ్లి రోజు అంటున్నారు కాబట్టి ముఖ్యంగా మీకే ఒక స్పెషల్ గిఫ్ట్ మా షో నుంచి మీకు ఇస్తాం. ఓకేనా? ఓకే మేడం. మీకోసం ఇంకొక గిఫ్ట్ కూడా ప్లాన్ చేసాం మేము. రండి. మేడం సార్, ఈ రోజు నుంచి కలిసే ఉంటాం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. వాళ్ళేంటి అంత సీరియస్ గా చూస్తున్నారు నిన్ను? లేదంటే ముగ్గురు నా గురించి అమ్మా, నువ్వు బాధపడుతున్నారు నిలబడకమ్మా. ప్రచారం అనుకుంటాను. అంత గౌరవాన్ని మేము తట్టుకోలేకపోతున్నాం. కూర్చోండి. లేదు సార్, ముగ్గురిని కలిపి తీసుకెళ్ళిపోతాను బాబు. మేము ముగ్గురు అంటే ఆ కలిసి ముగ్గురు నేనా? ఆ.